సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి చీపురు పట్టారు. పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రతి నెల 3వ శనివారం రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం చంద్రబాబు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కపిలేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. తొలుత స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి పరిసరాలను పరిశుభ్రం చేశారు. సుమారు గంటన్నర పాటు పరిసరాలను ఆయన శుభ్రం చేసి కార్మికులతో కలివిడిగా మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. గతంలోనూ సీఎం చంద్రబాబు పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రతి నెల 3వ శనివారం ఏదో ఒక జిల్లాను ఎంపిక చేసుకుని అక్కడే పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ప్రధానంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, అనంతపురం వంటి ముఖ్య జిల్లాల్లో నిషేధించారు. అయితే ఇది అక్టోబర్ 2 నుంచి అమలు చేయనున్నారు. ఈ మధ్యకాలంలో దీనిపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై కూడా చంద్రబాబు స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించామన్నారు. తద్వారా భూతాపాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. దీనిని అందరూ అర్థం చేసుకోవాలని, అక్టోబర్ 2 తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే పరిశ్రమలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్వచ్ఛ సర్వేక్షణలో కేంద్రం 5 ప్రతిష్టాత్మక అవార్డులు తమకు ఇచ్చిందన్నారు.